హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఇంతకుముందు చంద్ టాపిక్లో మనము పార్ట్ 1 వీడియోని చూసుకున్నాము. మాత్రిక చంద్ అంటే ఏంటో మనం చూసాము. ఇప్పుడు అర్ధమాత్రిక చంద్ అంటే ఏంటో చూద్దాము. అర్ధమాత్రిక చంద్రలో మరి 4 చందులు అనేవి వస్తాయి. 1 బెరవై, 2 దోహా, 3 సోటా, 4 ఉల్లాల. ఇది చాలా ఈజీ అండి. అయితే ఈ ఈజీ అయినప్పటికీను మనము ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినప్పుడే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే దోహా టైప్లో ఉంటాయి, కాకపోతే మాత్ర डिफरेंट काउंट ఉంటుందన్నమాట. जिस छंद में प्रथम तृतीय द्वितीय चतुर्थ చరణం में సమాన మాత్రలు होती हैं. అంటే ఒకటో చరణంలో మూడో చరణంలో ఒకే మాత్రలు ఉంటాయి. అలాగే రెండో చరణంలో నాలుగో చరణంలో ఒకే మాత్రలు ఉంటాయి. అటువంటి వాటిని అర్ధ సమమాత్రిక ఛంద్ అంటాము. అలాగా మనకు తెలిసి దోహాలు తెలిసిందే. అయితే దోహాతో పాటు ఏముంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. బరవై, దోహా, సోర్టా, ఉల్లాల అనేవి అర్ధమాత్రిక ఛంద్ అన్నమాట. అంటే ఒకటో చరణము మూడో చరణము సమాన మాత్రాలు ఉంటాయన్నమాట. ఒకటో చరణంలో మూడో చరణంలో 12 మాత్రాలు ఉండి, రెండో చరణంలో నాలుగో చరణంలో మరి 7 మాత్రాలు ఉంటే కనుక అటువంటి వాటిని బరవై చంద్ అంటాము. ఈ చంద్కే విషయం అర్థాత్ ప్రథమ తృతీయ 1 3లో ఎన్ని 12 తథా సమ అర్థాత్ అంటే ద్వితీయ చతుర్థుల్లో 7 మాత్రాలు ఉంటాయి. గరబ్కరహు రఘునందన్, గరబ్కరహు రఘునందన్ 12 మాత్రాలు ఉంటాయి. జన్మన్ మాహ 7 మాత్రాలు ఉంటాయి. ఒకవేళ కౌంట్ సరిపోలేదు అంటే ఎక్కడైనా మిస్టేక్ పడ్డది అని చెప్పి భావించండి. రూల్ అయితే ఇదే. బరవైలో 12 మాత్రాలు 1 3 చరణాల్లో ఉంటే 2 4 చరణాల్లో 7 మాత్రాలు ఉంటాయి. దెకహు అపని మూరతి సియకే చా. సో ఇలాగా ఈ రకంగా మనం చూసినట్లయితే బరవై చంద్ అనేది 1 3 చరణాల్లో 12 మాత్రాలు, అలాగే 2 4 చరణాల్లో 7 మాత్రాలు ఉంటాయి. ఇవి అర్ధ సమమాత్రిక సమానంగా ఉంటాయి. అలాగే దోహా కనుక చూసినట్లయితే ఇవి 1 3 చరణాల్లో 13 మాత్రాలు ఉంటాయి. 2 4 చరణాల్లో 11 మాత్రాలు ఉంటాయి. అలా ఉంటేనే దోహా అంటాము. 1 3లో 13 మాత్రాలు ఉంటాయి. మరి 2 4లో 11 మాత్రాలు ఉంటాయి. అలా ఉంటేనే దోహా అంటాము. అట్లానే సోర్టా అంటే దోహాకి రివర్స్ అనమాట. అంటే 1 3 చరణాల్లో 11 మాత్రాలు మరియు 13 2 4 చరణాల్లో ఉంటాయన్నమాట. సో దోహా కనెక్టివిటీగా చదివేయాలి. 1 3 13 11 2 4 ఉన్నప్పుడు దోహా అయితే, అది మరి 1 3 లో 11 నుండి 2 4లో 13 ఉంటే అది సోరటా అవుతుంది. అట్లానే మరి బరవై అంటే 12 7 అది అర్ధ సమమాత్రిక చంద్రలో బరవై దోహా సోరటా. సో అలాగే మరి దోహాలు కూడా ఇక్కడ మనము ఈ పద్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నాను. గరబకరుహు రఘునందన్ జనిమన్ మాహ దెకహు అపని మురతి సియకై చా. ఛందస్సు మాత్రిక చంద్రలో కొద్దో గొప్ప మనము సపరేట్ చేసేవచ్చండి ఈ రూల్స్ కనుక గుర్తుపెట్టుకుంటే. కాబట్టి ఛందస్సు ఒకటి, గణ విభజన ఒకటి బాగుంటుందండి. కానీ అలంకార్లో ఆ రూల్స్ని అప్లై చేయడం కొద్దిగా కష్టమే. అయినప్పటికీ పద్యాలు కూడా గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఫులహి నా బేంత్ చూడండి. ఫులహి నా బేంత్ జదబి సుధా బర్సహి జలద్ సోరటా అని అర్థము. ఉల్లాల అనేది ఎలా ఉంటుంది అంటే 1 13 15 మాత్రాయం, మరి 2 4 చరణాలు అనేవి 13 మాత్రాయములు అనేవి ఉంటాయి. దీన్నే ఉల్లాల సమమాత్రిక చంద్ అంటామండి. సో సమమాత్రిక
ఛంద్ అంటే 1, 3, 2, 4 సమంగా గణ విభజన సమంగా మాత్రాయం అనేవి ఉంటాయి. అందులో 4 సమమాత్రిక ఛందులు ఉంటాయి. బరవై, దోహా, సోర్టా, అట్లానే ఉల్లాలా. బరవైకి వచ్చేసరికి మనము మరి ఎన్ని సమమాత్రిక చూస్తాము? 1, 3లో 12 మాత్రాయం, 2, 4 చరణాల్లో 7 మాత్రాయములు ఉంటాయి. ఎగ్జాంపుల్ గరబ కరహు రఘునందన్ జనిమన్ మాహ దేకహు అపని మూరతి సియకే చాహ. దోహా కనుక చూసినట్లయితే ప్రథమ తృతీయ చరణాల్లో 13 మాత్రాయములు మరియు ద్వితీయ చతుర్థి చరణాల్లో మరి ప్రత్యేక 11 మాత్రాయలు ఉంటాయి. ఎన్నో దోహాలు చెప్పచ్చు. శ్రీ గురు చరణ్ సరోజ్ రజ్ నిజమన ముకుర్ సుధారి వరనౌ రఘువర్ విమల్ జసు జో దయాకు కల్ చారి. సో సోరటా కనుక చూసినట్లయితే ప్రథమ తృతీయ దోహాకు రివర్స్లో ఉంటాయన్నమాట. ప్రథమ తృతీయ 11 మాత్రాయములు, చతుర్థి ద్వితీయ 13 మాత్రాయములు. ఫలహి నా బైంత్ జదపి సుధా బర్సహి జలద్. అలాగే మూరక్ హృదయ చేత్ జో గురి మలహిం వీరంచి చం సోరటా అంటామండి. అలాగే ఉల్లాలా అంటే विषम चरणों के చూడండి इस छंद में विषम चरणों के 15 तथा समचरणों के 13 मात्राएं होती हैं. అంటే ఇక్కడ 1, 3కి మరి 15 మాత్రాయం, మరి 2, 4కి 13 మాత్రాయములు ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చి విషమాత్రిక ఛంద్ అని చెప్పి చప్పై 1, కుండలియా 1 విషమాత్రిక ఛంద్ అంటామండి. ఇది ఎక్కడా కూడా విషమాత్రిక ఛంద్ అనేది చూడండి ఎక్కడ కలవ అనమాట. इस छंद के 6 चरण होते हैं. प्रथम 4 चरणों में मात्राओं रोला छंद के समान एवं अंतिम 2 चरणों के మాత్రాయం ఉల్లాలా చరణ్. సో రోలా చరణ్ మొదటి 4 చరణాలు అనేవి రోలాని చూడండి. మొదటి 4 చరణాలు రోలా యొక్క ఛంద్ అనేది ఇందులో వస్తుంది ఈ 4 చరణాల్లో. తర్వాత 2 చరణాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ అంటే మరి 6 చరణాలు ఉంటాయి మొత్తం. ఇక్కడ చప్పైలో మొత్తం 6 చరణాలు ఉంటాయి. మొదటి 4 చరణాలు రోలా చంద్ని ప్రకటింపచేస్తాయి. అలాగే మరి రోలా చంద్ తర్వాత ఉల్లాలా చంద్ ఆర్డర్లోనే వచ్చేస్తుంది. అలాగా వచ్చినప్పుడు మనము చప్పై చంద్ అంటాము. అలాగే కుండలియా इसके 6 चरण होते हैं. प्रत्येक चरण में 24 మాత్రాయం होती हैं. అన్ని చరణాల్లో కూడా 24 మాత్రాలు ఉంటాయంట. దోహా రోలా चंद को मिलाने से दोहा रोला चंद को मिलाने से दोहे के प्रथम तृतीय इसका प्रथम चरण एवं तृतीय और चतुर्थ चरण इसका द्वितीय चरण बन जाता है. సో దోహాని మరియు రోలాని కలిపి తీసుకున్నట్లయితే దోహాని ఇందాక దేన్ని తీసుకున్నాము? చప్పైలోనేమో అంతే కదా. చప్పైలో ఉల్లాలా మరియు రోలాని తీసుకున్నాము. మరి ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రత్యేక చరణంలో 24 మాత్రాయలు ఉంటాయి. మరి ఈ 24 మాత్రాయంలో దోహా और రోలా చంద్ को मिलाने से भी यह बनता है. దోహా మరియు రోలా చంద్ కలిపిన ఇది జరుగుతుంది అంట. సో డెఫినేషన్ గుర్తుపెట్టేసుకోండి చాలు. ఒక పద్యం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్ణిక్ చంద్ అంటే ఇక్కడ మనకి గణ విభజనని బేస్ చేసుకుని ఉండే చందని వర్ణిక్ చంద్ అని చెప్పడం అనేది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. గణ విభజనని మాత్రాయని బేస్ చేసుకుని వచ్చేదాన్ని మరి మాత్రిక చంద్ అన్నాము. ఇక్కడ వర్ణిక్ చంద్ जिन चंदों का वर्णों की निश्चित संख्या एवं उनकी विशिष्ट क्रम पर आधारित होते हैं. गण विभजन अंटम क्रम अंटे रचना की जाती है वर्णिक छंद कहलाते हैं. इसके भी मात्रिक छंद की तरह
तीन भेद होते हैं, सम, अर्धसम, विषम. సమవర్ణిక్ చంద్, సమవర్ణిక్ చంద్ అంటే సమవర్ణిక్ చంద్, అర్ధ సమ, విషమ విషమ చంద్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా సమవర్ణిక్ చంద్రుని గురించి మనము మాట్లాడుకుందాము. సమవర్ణిక్ చంద్లో ఏం వస్తుంది? జిన్ చందోకే సభీ చరణో సమాన్ वर्ण संख्या होते हैं उन्हें वर्णिक समवर्णिक చంద్ అంటే అన్ని చరణాలు ఒకే వర్ణ అంకె అయితే ఒకటే ఉంటుంది. అన్ని చరణాల్లో నెంబరింగ్ మాత్రా నెంబరింగ్ అయితే ఒకటే ఉంటుంది. అయితే అటువంటి వర్ణాలను మరి సమవర్ణిక్ చంద్ అంటాము. అయితే గణ విభజన సపరేట్గా ఉంటుంది. అదేంటో మరి ఇవన్నీ అంటే ఇంద్రవ్రజ అన్ని చరణాలు ఒకే మాత్రా నెంబర్ని సూచిస్తాయి. ఉపేంద్ర వ్రజ ఒకే మాత్ర నెంబర్ ఉంటుంది. 4 ఒక ఆర్డర్లోనే ఉంటాయి. కాకపోతే గణ విభజన డిఫరెంట్గా ఉంటుంది. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ బిట్ అనమాట. సమవర్ణిక చంద అంటే చరణాలన్నీ కూడా ఒకే మాత్రాన్ని పోలి ఉంటాయి. అయితే ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క గణ విభజన అనేది జరుగుతుంది. ఆ గణ విభజన మనం గుర్తుపెట్టుకుంటే ఆ పద్యాన్ని మనం ఐడెంటిఫై చేయగలము. ఇక్కడ ఎన్ని రకాలుగా అడుగుతాడు అంటే ఇంద్రవజ్ర సంబంధించింది ఏ వర్ణిక్ చంద్? సమవర్ణిక్ చంద్. తర్వాత దాని గణ విభజన ఏంటి? తజ్, తగన్, తగన్, జగన్. సో ఇదన్నమాట దాని యొక్క గణ విభజన. అంటే మనకి గణ విభజన జరిగినప్పుడు నిన్న చెప్పాము ఏ రకంగా. తగన్ అంటే ఏంటి? ఖచ్చితంగా మనకి ఆ లఘు గురువులు మన కళ్ళ ముందు రావాలన్నమాట, గుర్తుండాలి. అప్పుడు ఆ లఘు గురువుల్ని సపరేట్ చేసి పద్యాల్లో తగన్ జగన్ వచ్చిందా లేదా అనేది చూసి అప్పుడు రాయగలం అన్నమాట. సరే, ఇక్కడ గతంలో అడిగిన బిట్లు ఏంటి అంటే ఇంద్రవ్రజ సంబంధించిన గణ విభజన ఏంటి? ఇంద్రవజ్ర ఏం గుర్తుపెట్టుకోవాలి? తతజ్ అంటే సమవర్ణిక చంద్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇంద్రవ్రజ, ఉపేంద్రవ్రజ, భుజంగ ప్రయాత, శాలిని, రథోదత్త, ధృత విలంబిత, తోటక వంశస్థ, వంశతతిలక, మాలిని, మందకాంత, శిఖారిణి, శార్దుల విక్రీడితి, అలాగే శ్రద్ధర, కవిత, సవయ్య ఇవన్నీ కూడా మనము సమవర్ణిక్ చంద్ అని చెప్పుకుంటాము. సమవర్ణిక్ చంద్కి ఉదాహరణ కానిది సత్యం. గుర్తుంటాయి, ఈజీయే, అదేమి అంత హార్డ్ ఏం కాదు. ఇవి కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ ఈజీగానే వస్తాయి. 1కి 4-5 సార్లు చదవాలి అంతే. ఇంద్రవ్రజ, ఉపేంద్రవ్రజ, భుజంగ ప్రయాత్, శాలిని, రథోదత, ధృత విలంబిత్, తోటక్, వంశస్థ్, వంశతతిలిక, మాలిక, భద్రకాంత, శిఖరిణి, శార్దుల్ విక్రీడిత్, శ్రద్ధర, కవిత్, సవయ్య ఆది ప్రముఖ సమవర్ణీయ చంద హై. ఇంద్రవ్రజ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇంద్రవ్రజ పద్యం చూడండి. ఇక్కడ इसके प्रत्येक चरण में 11 वर्णों का क्रम होता है. 2 तगण और 2 तगण और 1 जगन, 2 गुरु. చూడండి, 2 తగన్ SSI చూడండి, మై ఎస్, మై గురు, రా గురు, రా గురు, జ్య లఘు అంతేనా? మై రాజ్య, ఎస్
ఐ అంటే గురు గురు లఘు. గురు గురు లఘు అంటే ఎవరు? తగన్ అని అర్థం. అలాగే కి గురు, చా గురు, హ లఘు. గురు గురు లఘు అంటే ఎవరు? తగన్ అని అర్థం. అలాగే నహీం ఐ ఎస్, తర్వాత క ఐఎస్సి అంటే ఎవరు? జగన్ అని అర్థం. డౌటా? చూసుకోండి. సో ఈ రకంగా ప్రత్యేక వర్ణంలో ముందు మనకు రావాల్సిన నెంబర్ ఎంత? 11 వర్ణాలు వస్తాయి. ఎన్ని వర్ణాలు వస్తాయి? 11 ప్రత్యేక వర్ణంలో. చూడండి ఇక్కడ 11 మై రాజ్ 5 6 7 8 9 10. ఇక్కడికి ఒక కామ పెట్టుకోండి. 11 నెక్స్ట్ 1 3 4 5 6 7 8 నెక్స్ట్ అంటే ప్రత్యేక చరణ్ మే 11 వర్ణ యొక్క 11 వర్ణాల యొక్క ఆర్డర్ ఏంటి? త త జ త త జ, అలాగే 2 గురువులు రావడం అనేది జరుగుతుంది. అంతేనా? చూడండి 5 10 5 10 13 14 15 16 17 18. అయితే ఇక్కడ ప్రత్యేక చరణంలో అన్నాడు ఏక్ జగన్. ప్రత్యేక చరణంలో ఎన్ని వచ్చాయి ఇక్కడ చూడండి. 11 వర్ణాలు అన్నారా? వర్ణాల సంఖ్య మారుతుందేమో చూడండి ఒకసారి. తగన్ తగన్ జగన్ సరిపోయినాయి కదా. 5 5 10 14 మరి 2 గురువులు. ఈ ఆర్డర్ అయితే సరిపోయినాయి. అయితే ప్రత్యేక చరణంలో ఎన్ని మాత్రాయంలో వస్తాయి? 18 మాత్రాయంలో వస్తాయి. ఒకసారి లెక్క పెట్టుకోండి. ప్రత్యేక చరణంలో 18, 11 వర్ణాలు కాదు, 11 వర్ణాలని. అయితే గణ విభజన చేసేటప్పుడు 11 వర్ణాలు వస్తాయని చెప్తున్నాడు. 1 చూడండి, ఇది ఒక వర్ణము. 2 3 4 5 6 7 8 9 10 11 11 వర్ణాలు వచ్చినాయి. అవునా? అంటే 11 వర్ణాలు అంటే మనం తీసుకునే లఘు గురువుల యొక్క కలయికని 11 వర్ణాలుగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ 11 వర్ణాల యొక్క ఏవైతే 11 వర్ణాల యొక్క క్యాలిక్యులేషన్ అర్థమైందండి. ఇంద్రవజ్రాలో 11 వర్ణాలు వస్తాయి. ఆ వర్ణాల యొక్క ఆర్డర్ ఏంటి? తతజ్ త త జ వచ్చి 2 గురువులు వస్తాయి. అటువంటప్పుడు 11. ఇక్కడ మాత్రాయం కౌంట్ లేదు కదా, మాత్రాయ కౌంట్తో సంబంధం లేదు. ఇంతకు ముందు మనము 11 అనేది మాత్రాయం లెక్కెట్టాం, కానీ ఎన్ని మాత్రాయాలు వచ్చినాయి? 18. కానీ ఇక్కడ మాత్రాయం వల్ల వర్ణ అన్నాడు అంటే హస్వన్న గురువన్న ఒకటే వర్ణం. కాకపోతే గణ విభజన ప్యాటర్న్ ఏంటి? ఇంద్రవజ్రాలో తతజ్ వచ్చి 2 గురువులు వస్తే అది ఇంద్రవజ. ఎప్పుడు? పద్యం మీద బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు, బిట్టు పద్యానికి బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు ఒక లైన్ చూసుకుంటారు అంతే. ఒక లైన్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. లఘు గురువులు వేసుకుంటూ వెళ్ళిపోయి ఆ ఆర్డర్ ఏముందో చూసుకుంటారు. దాన్ని బట్టి అది ఏ చందో చెప్తారు. సమమాత్రిక చంద, విషమాత్రిక చంద, అర్ధ సమాత్రిక చంద, లేకపోతే వ్రజకు సంబంధించిన రూల్ ఏంటి? తతజ్ అనే వర్ణ. తతజ్ అనేది 11 వర్ణాల యొక్క కలయిక. నెక్స్ట్ చూడండి, ఉపేంద్ర వ్రజ అనేది చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేక చరణ్ మే జతజ్ ఇలా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. ఉపేంద్ర వ్రజ జతజ్, ఇంద్రవ్రజ తతజ్ ఇలాగే బైహార్ట్ చేశాను నేను. ఇలా బైహార్ట్ చేసిన దాని మీదే నాకు చందులో బిట్టు పోలా. ఇంద్రవజ్ర ఏమీ లేదు. ఇంద్రవజ్ర తతజ్ నాకు తెలుసు కదా. తతజ్ తర్వాత 2 గురువులు రావాలి, 11 వర్ణాలు అయిపోయింది. తతజ్ అంటే తగన్ జగన్. సో ఇంద్రవజ్ర అంతే. తతజ్ ఇంద్రవజ్ర
తతజ. అలాగే ఉపేంద్రవజ జతజ. జతజ అంటే ఏం రావాలి? ఇక్కడ మనం విడదీసి చూడంగానే లఘు గురువులు జగన్ని తగన్ని జగన్ని మనకి 11 వర్ణాల రూపంలో అవి निर्धारण చేస్తాయి. इसके प्रत्येक चरण में जगन तगन जगन तथा 2 गुरु क्रम से आ जाते हैं जो 11 वर्ण माने जाते हैं. इसे उपेंद्र व्रजा कहते हैं. डेफिनेशन ఏంటి ఉపేంద్ర వ్రజాది? ఉపేంద్ర వ్రజ తతజ. చూడండి, ఉపేంద్ర వ్రజ జతజ గురు గురు. అలాగే ఇంద్రవజ్ర తతజ గురు గురు. ఆటోమేటిక్గా తతజ అనగానే 3 3 9 2 గురువులు. సో ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ జతజ్. చిన్న చేంజ్ జతజ్, తతజ్ కాదండి జతజ్. జతజ్ అనగానే ఆటోమేటిక్గా 3 3 9 వర్ణాలు 2 గురువులు. సో జగణ తగణ తత 2 గురువులు వస్తాయంటండి. ఇటువంటి వాటిని మనము ఏమని చెప్తున్నాము? ఉపేంద్ర వ్రజ అంటున్నాము. అలాగే భుజంగ ప్రయాత యా 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 4 యగణాలు అనమాట. అంటే 12 వర్ణాలు ఉంటాయి, అన్నీ యగణే వస్తుంది అన్నమాట. అంతేనా? యగణ అనమాట. అయిపోయింది. గణ విభజన యగణ. ఏంటది? భుజంగ ప్రయాత అంటే 4 4 3 12 వర్ణాలు, 4 కూడా ఏమొస్తాయి? యగన్. సో యగన్కి సంబంధించిన సింబల్సే వస్తాయన్నమాట 4 కూడా వరుసగా. ఇక మొత్తం ఇదిగోండి, జి ఐ సే ఎస్ జ ఐఎస్ఎస్ మళ్ళీ ఐ మళ్ళీ ఎస్ ఎస్ ఐఎస్ఎస్ మళ్ళీ ఐ మళ్ళీ ఎస్ మళ్ళీ ఎస్ మళ్ళీ ఐ ఎస్ ఎస్ ఐఎస్ఎస్ యగన్ ఐఎస్ఎస్ ఏంటి? యగన్. అంతే. 4 యగణాలు వస్తే దాన్ని భుజంగ ప్రయాత సమమాత్రిక ఛంద్ అంటాము. 4 యగణాలు వస్తే భుజమాత్రిక, అంతే కదా. భుజంగ ప్రయాత యగన్ 4 యగన్ 12 వర్ణాలు. అలాగే నెక్స్ట్ ఉపేంద్ర వజ్ర జతజ్ 2 గురువులు దీన్ని. అలాగే తతజ్ ఇంద్రవ్రజ తతజ్ 2 గురువులు. అర్థమైంది బాగా కరెక్ట్గా ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు. దూత విలంబిత్ నబబర్ 12 వర్ణాలు. నబబర్ द्रुत विलंबित यह సమవర్ణిక్ చంద హే. సమవర్ణిక్ 4 చరణాల్లో ఒకే లైన్ వస్తుంది. అదేమొస్తుంది? నబబర్ అనే వర్ణ వస్తుంది అనమాట. నగన్ భరన్ రగన్ నబబర్ 12 వర్ణాలు వస్తాయి. నబబర్ ఏంటది? ద్రుత విలంబిత సమమాత్రిక ఛందలో నబబర్ వస్తుంది. అట్లానే భుజంగ ప్రయాతలో యగణాలు 4 వస్తాయి. ఉపేంద్ర వ్రజలో జతజ్ 2 గురువులు వస్తాయి. ఇంద్రవ్రజలో తతజ్ 2 గురువులు వస్తాయి. ఇవన్నీ సమమాత్రిక ఛంద్ అంటాము. అలాగే తోటక్ సా సగన్ తోటక్ సగన్ 12 వర్ణాలు వస్తాయి. అన్నీ సగన్లు అనమాట. అన్ని యగన్లు వస్తేనేమో భుజంగ ప్రయాత అనమాట. అలాగే అన్ని సగన్లు వస్తేనేమో తోటక్ అనమాట. ద్రుత విలంబిత అంటే నబబర్ అని. అలాగే ఉపేంద్ర వ్రజ అంటే జతజ్ గురువులు 2 అని. అలాగే ఇంద్రవ్రజ అంటే తతజ్ గురువులు అని అర్థము. నెక్స్ట్ వంశస్థ జతజర్ అనమాట. అంటే జగన్ తగన్ జగన్ రగన్ అనేది వస్తుంది. ఇందులో 12 వర్ణాలు వస్తాయి. ఒక్కొక్కటి జతజర్ని ఫాలో అవుతూ వస్తుంది. జతజర్ వంశస్థ. అలాగే వంశస్థ తాలిక తబజజ్ వంశస్థ తిలక. చూడండి, వసంత తిలక తబజజ్ వసంత తిలక తబజజ్. చూడండి ఇక్కడ ఏంటి, కొద్దిగా మార్పు కూడా వస్తుందంట. ఈ ఛంద్ के प्रत्येक चरण में क्रमशः तगण भगण 2 जगण तथा 2 गुरु क्रम से आते हैं. అంటే ఎన్ని వర్ణాలు వస్తాయి? 2 గురువులు వస్తాయి కదా.
4 మూలల 12 2 గురువులు. అంటే 8వ వర్ణం దగ్గర మరియు 14వ వర్ణం దగ్గర యతి స్పేస్ అనేది వస్తుంది. 8వ వర్ణం దగ్గర మరియు 14వ వర్ణం దగ్గర స్పేస్ అనేది రావాలి. తబజజ్ 2 గురువులు కూడా వస్తాయి. తబజజ్ తర్వాత 2 గురువులు వస్తాయి. వసంత తిలక తబజజ్, వసంత తిలక తబజజ్, వంశస్థ తజ జతజర్, వంశస్థ జతజర్, తోటక్ స. అలాగే ధృత విలంబిత నబబర్ ధృత విలంబిత భుజంగ ప్రయాత్ యగణ ఉపేంద్ర వ్రజ జతజ్ ఇంద్ర వ్రజ తజజ్. ఒక్కరోజు చూస్తేనే ఇట్లా వస్తే మరి రోజు చూడాలి. రోజు చూస్తే ఆటోమేటిక్గా ఒక మంత్రాల వలె అవి మనకు వచ్చేస్తాయి. తబజస్తో పాటు 2 గురువులు వస్తాయి. అలాగే మాలిని నానా మా యా నగన్ మగన్ యగన్ మాలిని 5 3 15. అయితే 15 वर्णम होते ही 8वें वर्ण एवं 11 वर्ण के बाद 8వ వర్ణానికి 11వ వర్ణానికి ఒక యతి అనేది ఉంటుంది. మాలిని న మ య. అలాగే మందకాంత మబన్ తత్ మా భ నా తాత బాగా గుర్తుంటాయండి ఇవి. నా మా యా మాలిని మాని మధ్యలో పెట్టుకో, మాని మధ్యలో పెట్టుకో. చివరిలో ఉన్న నాని ముందుకు తీసిరా, యాని వెనకాల యాడ్ చేసుకో. మాలిని మాకు ముందు 2 నాలు, వెనకాల 2 యాలు. మాలాగానే ఉంటుందిగా యా కూడా రాసుకో. నానా మా యా మాలిని. అలాగే మందకాంత మాతోటి స్టార్ట్ అవుతుంది, మాతోటి స్టార్ట్ చేసే. మాలినిలో మాని మధ్యలోకి తీసుకెళ్ళు. మందకాంతాలో మాని స్టార్టింగ్లో పెట్టి నాని మధ్యలో పెట్టు. ఆటోమేటిక్గా తా ఎలాగో లాస్ట్లో ఉంది కాబట్టి, నా తర్వాత తా ఉంది కాబట్టి, మందకాంతాలో నా తర్వాత తా ఉంది కాబట్టి, నా తర్వాత 2 తాలు, మా తర్వాత భా నా అనమాట. మందకాంత మబన్ తాత మాలిని నానా మా యా. అలాగే దానికంటే ముందు వసంత తిలక తబజజ్. అలాగే వంశస్థ జతజర్ తోటక్ సా ధృత విలంబత్ నబబర్ భుజంగ ప్రయాత్ యా ఉపేంద్ర వ్రజ జతజ్ ఇంద్ర వ్రజ తతజ్. చాలా సందర్భాల్లో ఇవి వచ్చాయి. కొన్ని పేపర్లో అయితే 2 3 దీని మీదే వర్ణిక ఛందాల మీద వాటి యొక్క గణ విభజనని అడిగడం అనేది జరుగుతుంది. అసలు పద్యాల వరకు వెళ్ళేంత వరకు అంత అవకాశం లేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ కాబట్టి పద్యాల వరకు వెళ్ళట్లేదు, కానీ ఇక్కడే అడిగడం అనేది జరుగుతుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుని పద్యాల యొక్క గణ విభజన కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శిఖరిణి యమన సభ శిఖరిణి యమన సభలో నర్తకి శిఖరిణి అని గుర్తుపెట్టుకో. యమన సభలో నర్తకి శిఖరిణి యమన సభ. అలాగే శార్దుల్ వక్రీడిత్ మసజస్తత్ శార్దూలం తెలుగులో ఉంది మీకు. అందరు 10th 7th శార్దూలం మసజస్తత్ వచ్చిన వాళ్ళే. సో మసజస్తత్ శార్దుల వక్రీతిడి. అలాగే కవిత్ 31 వర్ణాలు ఉంటాయి. 31 వర్ణాలు మరి ఇందులో సమవర్ణిక ఛందం అంటాము, అలాగే సవయ్య అంటాము. అన్ని బాలు వచ్చేస్తాయి, అన్ని సావలు వచ్చేస్తాయి. 22 26 వర్ణాల వరకు ఉంటాయి. అలాగే కవిత్లోకి వచ్చేసరికి 31 వర్ణాలు ఉంటాయి. 16 దగ్గర ఒక యతి ఉంటుంది, 15 దగ్గర ఒక యతి ఉంటుంది. దాన్నే కవిత్ అంటాము. సవయ్య అంటే అన్ని బా 22 వర్ణాలు లేదా 26 ఉంటాయి. సో దీంతో మొత్తం వర్ణిక ఛంద అనేది అయిపోయింది. దీంతో తర్వాత భాషా బోలి అనే టాపిక్ వచ్చేసింది. సో ఇదండి
మరి వర్ణిక్ చంద్ టాపిక్ పార్ట్ 2లో మనము చంద్ని కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.